కేటీఆర్కి ఇంతకుముందు మన తమ్ముడు డాక్టర్ సాంబశివ గౌడ్ అన్నాడు, ట్విట్టర్ పిట్ట కాదు, పిట్ట పిల్ల. ట్విట్టర్ పిట్ట కాదు, ఒకటి పెద్ద పిట్ట ఉన్నది. పిట్ట కథలు చెప్పి అమరవీరుల త్యాగాన్ని భోగంగా అనుభవిస్తున్న ఒక పెద్ద పిట్ట ఉన్నది. ఆ పిట్ట పిల్ల రోజు తండ్రి దగ్గర నుంచి నోట్స్ తీసుకొని వచ్చి రోజు ట్విట్టర్ మీద ట్విట్టర్ పెట్టే పిట్ట పిల్ల కూర్చొని ట్వీట్లు పెట్టే కేటీఆర్ ఒక్క పైసా బీరో లేకపోతే ఒక సీసా బీరో లేకపోతే ఒక బిర్యానీ పాకెట్ చేతిలో 500 పెట్టకుండా నువ్వు ఒక్కడిని తీసుకురా, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇంటికి కుల్ల చెప్తున్నా, ఒక్కడిని తీసుకురా. ట్విట్టర్లో కూర్చొని మాట్లాడడం కాదు. ఇంకా ఈయన ఏమంటాడు, ప్రవీణ్ కుమార్ ఆంధ్ర అధికారులకు సూచనలు ఇచ్చిండంట తెలంగాణ ఉద్యమాన్ని అందమని. ఇక్కడనే ఉన్నాడు తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ సాంబశివ గౌడ్. మిత్రులారా, తెలంగాణ ఉద్యమకారులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు, ఆధిపత్య వర్గాలకు చెందిన ప్రతినిధులు వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకొని లాంకో రాజగోపాల్తో సహా వీళ్ళందరి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్లు తీసుకొని తెలంగాణ ఉద్యమకారులను ఎట్లా కొట్టాలి, ఎట్లా తన్నాలి, వీళ్ళని ఎట్లా పోలీసుల కేసులు పెట్టాలని వాళ్ళు ఆలోచిస్తుంటే అప్పుడు జస్టిస్ సుభాషన్ రెడ్డి డీజీపీతో మాట్లాడి ప్రవీణ్ కుమార్ను అర్జెంటుగా ఉస్మాన్ యూనివర్సిటీ కంపెనీ లేకపోతే మా పిల్లలు ఆగమవుతారని చెప్పి తెలంగాణ బిడ్డలను రక్షించడం కోసం ఆర్డర్ ఇచ్చి మరీ తీసుకొచ్చిండ్రు. మిత్రులారా, నేను ఈ కోదాడ బిడ్డ సాయి కుమార్ ఇంజనీరింగ్ కాలేజీలో సూసైడ్ చేసుకున్నాడు. కొన ఊపిరితున్న బిడ్డను ఎత్తుకొని అంబులెన్స్లో పెట్టుకొని గాంధీ హాస్పిటల్కి తీసుకుపోయినా. ఇశాంత్ రెడ్డి, వేణుగోపాలరెడ్డి, సాయి కుమారు, భోజ్య నాయక్, సిరిపురం యాదయ్య వీళ్ళందరి శవాలు మోసినోడి ప్రవీణ్ కుమార్. నువ్వు ఎక్కడున్నావు? నేను తెలంగాణ అమరవీరుల శవాలు నేను మోస్తుంటే నువ్వు ఆంధ్ర పాలకులు, ఆంధ్ర కాంట్రాక్టర్లు బంజారాహిల్స్లో, జూబ్లీహిల్స్లో, ఫామ్ హౌస్లలో దావతులు చేసుకుంటూ కూర్చున్నావు. నువ్వు నా మీద మాట్లాడే నీ అర్హత ఉన్నదా? ఎన్నడు జైలుకు పోయినావా నువ్వు? మీ కుటుంబం ఎన్నడు జైలుకు పోయింది? జైలుకు పోయి కూడా నిమ్మరసం తాగిన ద్రోహులు మీరు. జైలుకు పోయి నిమ్మరసం తాగితే ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్, మరి నిజామాబాద్ తెలంగాణ మొత్తం కూడా విద్యార్థులు శివయాత్ర చేస్తే భయపడి నిమ్స్లో వచ్చిన వండుకున్నారు. మీరు మమ్మల్ని విమర్శించే స్థాయి మీద నేను అంటున్నా. మిత్రులారా, ఈ పిట్టల గురించి, ఈ పాల పిట్టల గురించి, ఈ పిట్ట కథలు చెప్పేటోళ్ళ గురించి ఎట్టి పరిస్థితులు కూడా నమ్మొద్దు మిత్రులారా. కేటీఆర్ గారి మీద, ఆయన పార్టీ సీనియర్ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్, దాదాపుగా 10 సంవత్సరాలు ఇండస్ట్రీ శాఖ మంత్రిగా, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రిగా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా ఎన్నో శాఖలు సమర్థవంతంగా నిర్వహించిన ఒక రాజకీయ నాయకులు. ఈరోజు ఆయన మేడిగడ్డకు పోయి మేడిగడ్డ పరిస్థితి చూద్దామంటే దాని మీద ఒక కేసు, చార్మినార్ దగ్గర పోయి మీటింగ్ పెడితే అక్కడ ఒక కేసు. ఈ మేడిగడ్డ కేసు అయితే ఎంత హాస్యాస్పదం అంటే, ఆయన పోతే డ్రోన్లో ఈయన పోయినట్టుగా పిక్చర్ తీసిండ్రు. ఆ డ్రోన్ వల్ల మేడిగడ్డ బ్యారేజ్కి డ్యామేజ్ అవుతుందని ఎఫ్ఐఆర్లో రాసిండ్రు పోలీసులు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా పరిస్థితి ఉన్నది. కేటీఆర్ గారి మీద 6 కేసులు. మూసీ నది సుందరీకరణ పేరుతో 1,50,000 కోట్ల కుంభకోణానికి రేవంత్ రెడ్డి ఆయన అనుయాయులు మరి కుట్ర చేస్తే కేటీఆర్ గారు, ఆ రోజు మేము కూడా ఉన్న వారితో, కేటీఆర్ గారు కిషన్ బాగ్లో పోయి ప్రజలందరికీ ఏ విధంగా కుట్ర జరుగుతున్నది వాళ్ళ ఇళ్ళని కూల్చడం కోసం అనేది ప్రజలకు సోదాహరణంగా తన అనుభవంతో వివరిస్తే ఈరోజు దాని మీద కూడా కేసు పెట్టిండ్రు. వారు అన్నారు, ఏమన్నారు, నువ్వు చీఫ్ మినిస్టర్వా అన్నారు. ఆ మాటను తీసుకొని గాంధీ భవన్లో కంప్లైంట్ తయారు చేసి ఇక్కడ కాదు ఎక్కడో ఊట్నూరులో ఉన్న ఆత్రం సుగుణ అనే ఒక కాంగ్రెస్ కార్యకర్తకు పంపిస్తే ఊట్నూరులో కిషన్ బాగ్లో జరిగిన దానికి ఊట్నూరులో కేసు రిజిస్టర్ చేసిండ్రు. అంటే గాంధీ భవన్ ఏ విధంగా ఆపరేట్ చేస్తుందనేది దయచేసి తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ఆ విధంగా కేటీఆర్ గారి మీద దాదాపుగా 6 కేసులు రిజిస్టర్ చేసిండ్రు. ఇక ప్రతిరోజు మేము అక్కడ అరెస్ట్ చేస్తాం, ఇక్కడ అరెస్ట్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని తమకు అనుకూలంగా ఉండే మీడియాతోనే భయపెట్టించి ప్రలోభపెట్టి రకరకాల విధాలుగా మరి రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇక అది ఒకవైపు ఉంటే, ఇక హరీష్ రావు గారి మీద
ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుతున్నాము. హరీష్ రావు గారు ఇలా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో బందీ అయి ఉన్నాడు. ఇలా హరీష్ రావు గారు చేసిన పాపం ఏంటి?